నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా కొనసాగుతున్న ప్రత్యేక పూజ, శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామివారికి అభిషేక సేవ. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న రాష్ట్ర హైకోర్టు జడ్జి కిరణ్మయి మందవ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఘనంగా ఆంగ్ల నూతన సంవత్సరాది వేడుకలు. శ్రీకాళహస్తితో పాటు తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు. న్యూ ఇయర్ సందర్భంగా పలు ఆలయాల్లో భక్తుల సందడి. తిరుమలతో పాటు భక్తులతో నిండిపోయిన శ్రీకాళహస్తి, కాణిపాకం క్షేత్రాలు. ప్రేక్షకులకు, సిబ్బందికి శుభం కేబుల్ నెట్వర్క్ వీటూ న్యూస్ చైర్మన్ జయచంద్ర నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి కృపా కటాక్షాలు, ఆశీస్సులు ఉండాలని, ఎల్లవెల్లలా ఉండాలని, నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ప్రేక్షకుల అభిమానంతో శుభం కేబుల్ నెట్వర్క్ వీటూ న్యూస్ దినదిన ప్రవర్తమానం కావాలని ఆకాంక్షించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ధనుర్మాస ప్రత్యేక పూజలు ఘనంగా జరుగుతున్నాయి. 17వ రోజు సందర్భంగా శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారి ఉత్సవమూర్తిని గౌరీదేవి అలంకారం, పలు విశేష పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ వేద మంత్రోచ్చరణ మధ్య ఆలయ ప్రాకారోత్సవం, 4 మాడవీధుల్లో నగరోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, ఆలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. सामग्री टिकट टोडन అమావాస్యోత్సవం గొప్పమ్మ గౌరీదేవి శ్రీకాళహస్తిలోని వివిధ ఆలయాల్లో నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకుని భక్తులతో సందడిగా మారాయి. అధిక మంది స్థానికులు స్థానిక ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుపుకొని నూతన సంవత్సర వేడుకలను జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. 2025 నూతన ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని వివిధ ఆలయాలను భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని స్థానిక ఆలయాలను ప్రత్యేక పుష్పాలతో అలంకరించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి భక్తుల తాకిడి అధికంగా ఉంటుందని అధిక మంది స్థానికులు తమ తమ ప్రాంతాల్లోని అనుబంధ ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. దీంతో స్థానిక ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. అలాగే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోనూ భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో భక్తుల రద్దీ నెలకొంది. ముత్యాలమ్మ గుడి వీధిలోని శ్రీ చక్రేశ్వర స్వామి ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడ కూర్చోబాగండి. మొదట ఒక మడత మడవాలి, రెండవది ఒక మడత మడవాలి. ఫస్ట్
శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా కాలభైరవ స్వామికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. స్వామివారిని అధిక మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించారు. శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం మంగళవారం రాత్రి కాలభైరవ అభిషేక సేవలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సకల దోషాలు తొలగించుకునేందుకు భక్తులు కాలభైరవ అభిషేకాలు చేయించారు. ఆలయంలోని కాలభైరవ మూల విరాట్ వద్ద స్వామివారికి విశేష అభిషేక పూజలు చేపట్టారు. మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద కాలభైరవునికి విశేష కుంభ నైవేద్యం సమర్పించి మంగళ వాయిద్య నీరాజనం సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువెళ్లి ఆలయంలో కొలువు తీర్చి కాలభైరవునికి విశేష దీపారాధన నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని భక్తులు మొక్కులు చెల్లించారు. ఈ కార్యక్రమంలో ఏవో లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ఆడుకుంటే ఓకే.
హైకోర్టు జడ్జి కిరణ్మయి మందవ కుటుంబ సభ్యులతో శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి విచ్చేశారు. వారిని దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్.ఆర్. కృష్ణారెడ్డి స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబ దేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివారి ప్రత్యేక దర్శనం చేయించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్.ఆర్. కృష్ణారెడ్డి, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, శ్రీకాళహస్తి 12th అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి శ్రీనివాస్ నాయక్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం మరియు ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. श्रवणाय कुर्महे समय कामान् कामकामाय मोक्षम् ప్రజలకు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ 2025 ఏడాది ప్రతి ఒక్కరికి శుభాలు చేకూరాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రైతన్నలకు వారి వ్యవసాయ రంగంలో శుభాలు చేకూరాలని సంక్రాంతి మరియు భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎటువంటి సమస్యలు లేకుండా ప్రజలు సంతోషంగా ఉండాలంటూ ఆకాంక్షించారు. మీడియా వాసులకి మరియు శ్రీకాళహస్తి పట్టణ వాసులకి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుసుకుంటూ 2025 అందరికీ మంచి బంగారు భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ మీ యొక్క రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీ ఎం. భానుప్రకాష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. మరి ప్రజలందరూ ఈ వచ్చే నూతన సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మరియు వారి యొక్క భవిష్యత్తును నిర్దేశించుకుంటూ ఏదో ఒక ఎయిమ్ గోల్ తోటి ముందుకు సాగాలని అందరికీ సూచిస్తూ థ్యాంక్ యూ. జనవరి 2వ తేదీన శ్రీకాళహస్తిలోని పేరివారి మండపం నుంచి హైందవ శంకారావం సభకి వెళ్లేందుకు నిర్వహించే ర్యాలీని జయప్రదం చేయాలని బీజేపీ నేతలు కోరారు. విజయవాడలో జరిగే ఈ సభకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని హిందువులంతా ఏకమై రావాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పిలుపునిచ్చారు. జనవరి 2వ తేదీన శ్రీకాళహస్తిలోని బేరివారి మండపం నుంచి హైందవ శంకారావం సభకి వెళ్లేందుకు నిర్వహించే ర్యాలీని జయప్రదం చేయాలని బీజేపీ నేతలు కోరారు. విజయవాడలో జరిగే ఈ సభకు శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని హిందువులంతా ఏకమై రావాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ పిలుపునిచ్చారు. హిందూ దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న డిమాండ్తో జనవరి 5న విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో విజయవాడకు సమీపంలోని కేసర్పల్లిలో నిర్వహిస్తున్న హైందవ శంకారావం సభను జయప్రదం చేయడానికి ముందస్తుగా జనవరి 2వ తేదీన శ్రీకాళహస్తిలో నిర్వహించే భారీ ర్యాలీకి నియోజకవర్గంలోని హిందువులందరూ తరలి రావాలని పిలుపునిచ్చారు. దేవాలయాల పరిరక్షణకు హిందువులంతా ఏకం కావాలన్నారు. విహెచ్పి ఆధ్వర్యంలో విజయవాడలో తలపెట్టిన హైందవ శంకారావం కార్యక్రమానికి ప్రతి ఒక్క హిందువు హాజరై సంఘీభావం తెలపవలసిన ఆవశ్యకత ఉందన్నారు. ఆలయాల వ్యవస్థను రక్షించుకునేందుకు హిందువులంతా ఏకం కావాలన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో హిందువుల మనోభావాలను దెబ్బతీసి అమానుషంగా ప్రవర్తించారన్నారు. హిందువులు శక్తివంతంగా మారకుండా నిరోధించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయని అందరం ఒకే తాటిపై నిలబడి పోరాడాలన్నారు. ఇక ఆలయాల వ్యవస్థను రక్షించుకునేందుకు ఏకం కావాలని పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ అమానుషంగా ప్రవర్తించారన్నారు. దేశంలో అన్ని మతాలను సమానంగా చూడాలని రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తూ గత భారత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందూ సమాజాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. ప్రార్థనా స్థలాలు, ఆస్తుల విషయంలో ఇతర మతాలకు ఇచ్చిన స్వేచ్ఛను అత్యధికంగా ఉండే హిందువుల దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ ఉండడం తీవ్రమైన ఆక్షేపణీయమని అన్నారు.
నూతన ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని మద్రాస్ రోడ్డు నందు వెలిసి ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు బాబాను దర్శించుకున్నారు. నూతన ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకొని శ్రీకాళహస్తిలోని మద్రాస్ రోడ్ నందు వెలిసి ఉన్న షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాబా ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు మాట్లాడుతూ ఆంగ్ల సంవత్సరం పురస్కరించుకొని గత సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ రాత్రి 11 గంటల నుంచి ఈ నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఉదయం 12 గంటల వరకు బాబా మందిరం నందు భజన కార్యక్రమాలు, బాబా వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో 50 మంది భక్తులు పాల్గొని బాబాను దర్శించుకొని బాబా ఆశీస్సులు పొందారని తెలియజేశారు. కాదు నేను పక్కన నిల్చుకుని చెప్పు నాకు ఈరోజు అది కాకుండా ఏదైనా చెప్పగలం, అది చెప్పలేదు. గురు పౌర్ణమికి మిస్ అయినావు. శుభాకాంక్షలు భక్తులందరికీ ఈరోజు నూతన సంవత్సర శుభాకాంక్షలుగా తెలుపుతున్నాము. దేవాలయంలో షిరిడి సాయిబాబా దేవాలయంలో చెన్నై రోడ్లో వెలసిండు షిరిడి సాయిబాబా దేవాలయంలో భక్తులు వచ్చేసి బాబా గారిని దర్శించుకున్నారు. ఈరోజు ప్రత్యేకమైన పూజలు, అభిషేకములు జరిగినవి. భక్తులందరూ వచ్చి బాబా గారిని దర్శించుకుంటున్నారు. బాబా గారి ఆశీస్సులందరికీ ఉండాలని కోరుకుంటూ మనసారా ప్రార్థిస్తున్నాము. ఓం సాయిరామ్. చెన్నై రోడ్లో వెలిసిన షిరిడి సాయిబాబా మందిరం నందు నూతన సంవత్సర శుభాకాంక్షలతో గత రాత్రి 11:30 నుంచి మరుసటి రోజు ఈరోజు 12:30 వరకు అనగా గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ వచ్చే సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇక్కడ భజన కార్యక్రమం భజన మండలి సభ్యులతో జరిగింది. తర్వాత కేక్ కట్ చేయడం జరిగింది. అదేవిధంగా పూలతో విశేష అలంకరణ చేశారు. ఈ సంవత్సరం అంతా శ్రీ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో ప్రజలందరికీ భక్తులందరికీ మంచి జరగాలని ఆశిస్తూ శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి, సిఐలు వెంకటేష్, రవినాయక్, గోపి, తిమ్మయ్యలు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పట్టణంలో డిసెంబర్ 31 తేదీన రాత్రి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న కొంతమంది యువతను గుర్తించారు. ఫోన్లో వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. యువతులను ఈ విధంగా నూతన సంవత్సర వేడుకలలో యువకులతో కలిసి పాల్గొనడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలను కుటుంబ సభ్యులతో ఇంటి వద్ద చేసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రంక్ అండ్ డ్రైవింగ్ పై నిఘా పెట్టారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పోలీసులు పాల్గొన్నారు. బాధ్యతలు చెట్లు చదువుతున్నారు. అవి చెట్లు చెప్పింది ఇవేనా? హోటల్లో తిరిగేసి ఎంజాయ్ చేయమని తినేసి రోడ్ల మీద తిరుక్కుంటా ఉంటే అది ఎంజాయ్మెంట్. అది లేదు, నువ్వే ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా కొనసాగుతున్న ప్రత్యేక పూజ, శాస్త్రోక్తంగా కాలభైరవ స్వామివారికి అభిషేక సేవ. శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకున్న రాష్ట్ర హైకోర్టు జడ్జి కిరణ్మయి మందవ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. ఘనంగా ఆంగ్ల నూతన సంవత్సరాది వేడుకలు. శ్రీకాళహస్తితో పాటు తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆంక్షలు. న్యూ ఇయర్ సందర్భంగా పలు ఆలయాల్లో భక్తుల సందడి. తిరుమలతో పాటు భక్తులతో నిండిపోయిన
శ్రీకాళహస్తి కాణిపాకం క్షేత్రాలు. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.